నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అధికారులతో కలిసి బేగంపేట డివిజన్లో పర్యటించిన తలసాని 76 లక్షలతో చేపట్టి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 48 లక్షలతో స్విమ్మింగ్ పూల్ షెడ్ నిర్మాణంతో పాటు ఎస్ఎస్ ఫ్లోరింగ్, పెయింటింగ్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని చెప్పారు. 19.5 లక్షలతో పాటిగడ్డ పార్క్ వద్ద గేటు మూత్రశాలలో ఎయిర్పోర్ట్, వికార్ నగర్లో 8.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల పనులను ప్రారంభించినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే పిల్లలు పొద్దున రెగ్యులర్గా అక్కడ ప్రాక్టీస్ చేసేటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళకు రూమ్ కానీ, బాత్రూమ్లు కానీ, లేకపోతే అక్కడ ఫ్లోరింగ్ కానీ అవన్నీ లేవు. ఓవరాల్గా కార్యక్రమాలని మరి ఈరోజు ఏదున్నా నిరంతరంగా ప్రజల మధ్యలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను దూరం చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించారు. వెల్కంపేట కళ్యాణం, అమ్మవారి కళ్యాణం మొదలైపోయింది. అదేవిధంగా 13-14 మన బోనాల పండుగ పట్టేనాడు అక్కడ పాల్కాలి టెంపుల్ మీద మీటింగ్, ఇప్పుడేమో వెల్కంపేట మీటింగ్. జాతరలు కూడా చాలా బ్రహ్మాండంగా మీకు అందరూ తెలుసు. ఎక్కడ అంటే దేశంలో ఎక్కడ జరగని విధంగా అంగరంగ వైభవంగా మీకు అక్కడ బల్కంపేటలో అమ్మవారి కళ్యాణం కూడా చాలా గ్రాండ్ కింద జరుగుతుంది. మనందరికీ తెలుసు. ఇంకా మన సికింద్రాబాద్ ఇస్తాయి కోనాలు అంటే మీకు విశ్వవ్యాప్తమైనటువంటి, కాబట్టి ప్రజలకు భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేపట్టడం జరుగుతుంది.